అయ్యా నమస్కారం సార్. కొంచెం డౌన్ కొంచెం లేట్ కూర్చోవాలి ఒకరు కూర్చోవాలి ఒకరు కూర్చోవాలి ఇంకేనా డిస్టర్బ్ కూర్చోవాలి కొంచెం మనం సీట్లకు పైగా ఓన్లీ బీజేపీ 400 సీట్ల వరకు ఎన్డీఏ మొత్తం కలిపి గెలవబోతుంది. ఇది నేను చెప్పిన పూర్తి ఏ సర్వే చూసినా గల్లీలో ఎవరున్నా కూడా ఢిల్లీలో మోడీ గారు ఉండాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. గల్లీలో ఎవరున్నా కూడా ఢిల్లీలో మోడీ గారు ఉండాలని కోరుకుంటున్నారు. మళ్ళీ కూడా చెప్తున్నా పొన్నం ప్రభాకర్ లాంటి నాయకులకు మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నారు. కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నారు. మీరు మొండి పట్టు పోకండి. కేంద్రంలో తిరిగి మోడీ గారి ప్రభుత్వం ఏర్పడబోతున్నది. ఇక్కడ ఎక్కువ ఎంపీలు గెలిస్తే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. గతంలో అభివృద్ధి చేద్దామంటే అప్పటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం సహకరించలే. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ మంత్రులే శాసనసభ వేదికగా బహిరంగపరిచిన విషయం మనందరం చూసినాం. ఆ మంత్రులకు హ్యాట్స్ ఆఫ్. వాస్తవాలు గ్రహించరు, వాస్తవ విషయాలను అసెంబ్లీ వేదికగా సమాజానికి పిలవడలే. కానీ అటువంటి పరిస్థితి మళ్ళీ రావద్దని మేము కోరుకుంటున్నాం. నరేంద్ర మోడీ గారు ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు మాట్లాడాలి. ఎన్నికల తర్వాత అభివృద్ధి మనం ముఖ్యం. తెలంగాణ రాష్ట్రాన్ని కష్టపడి సాధించుకున్నారు, అనేక మంది బలిదానాల వల్ల సాధించుకున్నారు. మరి అటువంటి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పి ఒక తపనతో నరేంద్ర మోడీ గారు ఇక్కడ ఎక్కువ ఎంపీలు గెలిస్తే ఎక్కువ నిధులు వచ్చే అవకాశం ఉంది. బీఆర్ఎస్ పార్టీలో వాళ్ళైతే గెలవరు, అది మూసినదేశాడు ఓటు. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే కేంద్రం అధికారంలో వచ్చే అవకాశం ఉందా? లేదు. కాబట్టి ఇక్కడ అందరం కలిసి రాజకీయాలు పక్కబెట్టి ఇలా బీజేపీ అభ్యర్థులను గెలిపించే ప్రయత్నం చేస్తే తెలంగాణలో అభివృద్ధి ఎక్కువ జరుగుతుంది, ఎక్కువ నిధులు వస్తాయి. అందరూ కలిసి కట్ట నిధులు తీసుకురావచ్చు. ఇది మా విజ్ఞప్తి, మా విన్నపం. నేను అహంకారంతో గర్వంతో మాట్లాడను, సవీనంగా విజ్ఞప్తి చేస్తున్నాను. అన్న ఈటల రాజేందర్ గారు మీకు విభేదాలు విభేదాలు